హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రస్తుత ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది రష్మిక మందన్న. ఎందుకంటే ఒక సినిమా హిట్ అయిందంటే ఏదో గాల్లో దీపం అనుకోవచ్చు, ఇంకో సినిమా హిట్ అయితే ఆమెకు అలా కలిసి వచ్చింది అనుకోవచ్చు. కానీ ఆమె నటించిన సినిమాల్లో 90% మాక్సిమం హిట్సే ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఆమె ఏ సినిమాలో కానీ ఏ ప్రాజెక్ట్ లో ఉంటే గోల్డెన్ లెగ్ గా మారుతుంది. ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్లు కానీ, ఫ్లాపుల్లో ఉన్న నిర్మాతలు కానీ, ఫ్లాపుల్లో ఉన్న హీరోలు కానీ ఈమెని పెట్టుకుంటే మంచి రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. ఇంతలా హిట్ పర్సెంటేజ్ ఉన్న ఆమె సినిమాలో ఒకసారి లుక్ చేద్దాం. ఆమె తొలి చిత్రం కిర్రాక్ పార్టీ బ్లాక్ బస్టర్, చలో బ్లాక్ బస్టర్, గీతా గోవిందం బ్లాక్ బస్టర్, టైర్ 2 ఆల్ టైమ్ రికార్డ్, డియర్ కామ్రేడ్ ఫ్లాప్, భీష్మ బ్లాక్ బస్టర్, పుష్ప పార్ట్ 1 బ్లాక్ బస్టర్, దేవదాసు యావరేజ్, సీతారామం బ్లాక్ బస్టర్, సరిలేరు నీకెవరు ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్, వారిస్ అలియాస్ వారసుడు హిట్, ఆరు మీకు జోహార్లు యావరేజ్, సుల్తాన్ డిజాస్టర్, పుష్ప 2 ఆల్ టైమ్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్, పొగరు హిట్, చావా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్, సికిందర్ ఫ్లాప్, కుబేరా సెన్సేషనల్ హిట్. నిజంగా నాకు తెలిసి గత దశాబ్ద కాలంలో ఇంత సక్సెస్ఫుల్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది రష్మిక మందన్న అని చెప్పాలి. సినిమాలు తీసి నష్టాల్లో ఉన్న నిర్మాతలకు బెస్ట్ హీరోయిన్ అని చెప్పాలి. ఈమె సినిమాలు హిట్ అవుతున్నాయి, ఏదో అదృష్టంతో హిట్ అవుతున్నాయి అని కాకుండా ఈమె యాక్టింగ్ కూడా దర్శక నిర్మాతలకు ఏం కావాలో 100% అవుట్పుట్ ఇచ్చే నిజమైన టాలెంటెడ్. ఆమెకి ఇచ్చిన పాత్రలో పరకాయ ప్రవేశం ఎలా ఉంటుందో చేసి చూపిస్తుంది. రాబోయే కాలంలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో ఈ నేషనల్ క్రష్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.